హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిల్సే దేవాంష్. ఈరోజు టేస్టీ అయిన హెల్దీ అయిన పరమాణాన్ని ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దేవునికి నైవేద్యంగా కూడా ప్రిపేర్ చేసుకోవడానికి చాలా తక్కువ టైంలో అయిపోతుందండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం అండి. ఇంట్లోనే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చూడండి ఎంత బాగుందో ఇంట్లోనే తయారు చేసుకుంటే. ప్రాసెస్లోకి వెళ్దామండి. ముందుగా మనం ప్రెషర్ కుక్కర్లో 3/4 గ్లాసు నేను బియ్యాన్ని అయితే తీసుకున్నానండి. ఒక కప్లో 3/4 కప్పు తీసుకున్నాను. ఇంకో 1/2 కప్పు పెసరపప్పుని అయితే తీసుకున్నానండి. మొత్తం టోటల్గా ఒక కప్ అయితే పెసరపప్పు బియ్యాన్ని కలిపి నేను తీసుకున్నానండి. 2-3 టైమ్స్ వాష్ చేసుకున్నాను. ఒక కప్పుకి మనం 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకున్నామండి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని మనం యాడ్ చేసుకోవాలి. ఇది మూత పెట్టి పక్కన పెట్టుకొని 1/2 అవర్ నానబెట్టుకోవాలండి. ఈ పరిమాణానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. ఒక కప్పు బెల్లాన్ని అయితే నేను తీసుకున్నాను. కిస్మిస్లు, జీడిపప్పు, సన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు, యాలకులను అయితే నేను తీసుకున్నానండి. అలాగే కాచి చల్లార్చిన పాలను అయితే తీసుకున్నాను. చూసారా మనం నానబెట్టుకున్నాం కదండి. ఈ నానబెట్టిన బియ్యాన్ని అయితే మూత పెట్టి పొయ్యి మీద పెట్టుకుందామండి. 3 విజిల్స్ వచ్చిందాక మనమైతే రైస్ని కుక్ చేసుకోవాలండి. మనం తీసుకున్న యాలకుల్ని ఇలా రోట్లో వేసి దంచుకోవాలండి. ఇంట్లో ఏదైనా స్వీట్ తయారు చేసేటప్పుడు మనం ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న నెయ్యిని మాత్రమే వాడాలండి. అప్పుడే టేస్ట్ ఇంకా బాగుంటుంది. చూడండి నేను ఇంట్లో నెయ్యిని వాడుతున్నాను. పక్కన ప్యాన్లో నెయ్యిని వేసి మనం తీసుకున్నాం కదండి జీడిపప్పులు, ఎండు కొబ్బరి, కిస్మిస్లు, వాటిని ఫ్రై చేసుకోవాలండి. ఈ నెయ్యిలో మనం వాటిని వేయించుకోవాలి. చూడండి జీడిపప్పు, కిస్మిస్, ఎండు కొబ్బరి ముక్కలను అయితే వేసానండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ మాడిపోతాయి. లో ఫ్లేమ్లోనే మనం ఇలా మంచిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. చూసారా మనకి 3 విజిల్స్ అయితే వచ్చేసాయి. రైస్ కుక్ అయిపోయింది. ఇలా పక్కన పెట్టుకోవాలండి జీడిపప్పుని. ఇలా అన్నం మెత్తగా ఉడికాక కూడా ఇంకా కొంచెం మెత్తగా కావాలి అనుకుంటే కనుక మనం ఇలా పప్పు గుత్తి పెట్టి మెత్తగా రుబ్బుకోవాలండి. చూడండి ఇట్లా మెత్తగా చేసుకోవాలి. తరువాత ఒక కప్పు పాలనైతే కాచి చల్లార్చిన పాలనైతే నేను యాడ్ చేశానండి. చాలామంది పాలు వేస్తే పరిమాణంలో ఇరిగిపోతున్నాయి అంటారండి. ఒకసారి అయితే ఇట్లా ట్రై చేసి చూడండి. అస్సలు విరగదండి, చాలా బాగా కుదురుతుంది. చూడండి పాలు ఇట్లా వేసినాక మొత్తం అంతా ఒకసారి ఇలా కలపాలండి. అలాగే మనం బెల్లం పాకాన్ని కూడా రెడీ చేసుకుందాం. ఒక గిన్నెలో మనం తరిగిన ఒక కప్పు బెల్లాన్ని అయితే వేసానండి. అలాగే 1/2 కప్పు వాటర్ని అయితే వేసాను. బెల్లం పాకం అంటే మనం అరిసెలకి, స్వీట్లకి చేసే అంత పాకం కాదండి. జస్ట్ బెల్లాన్ని కరిగించుకుంటే సరిపోతుంది. బెల్లం మొత్తం ఇట్లా కరిగిపోయి లిక్విడ్ లాగా, వాటర్ లాగా వస్తుందండి. అట్లా వస్తే సరిపోతుంది మనకి. చూడండి ఇలా ఇట్లా బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత సిరప్ని మనం పక్కన పెట్టుకోవాలండి. మనం రుబ్బుకున్న రైస్లో పాలు కలిపాం కదండి, అందులో యాడ్ చేయాలి. చూడండి ఇలా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్నాక ఒకసారి మళ్ళీ గంటెతో మొత్తం అంతా అన్నం అంతా ఒకసారి తిప్పుకోవాలండి.
ఇలా అన్నం మొత్తాన్ని బెల్లం అంతా పట్టేలాగా కలుపుకోవాలి. చూడండి, బెల్లం అంతా పట్టిన తర్వాత మనకి రంగు అనేది చేంజ్ అయిపోతుందండి. చూడండి, ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే ఉంచి మనం చేయాలండి. హై ఫ్లేమ్లో ఉంచొద్దు. లో ఫ్లేమ్లో పెట్టి మనం ఇలా కలిపిన తర్వాత చూడండి, కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న యాలకులను అయితే వేసేద్దామండి. వేసి మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. చూడండి, ఇలా మొత్తం ఒకసారి అయితే కలిపేసుకుందాము. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్, కొబ్బరి ముక్కలను అయితే వేసేద్దామండి. వేసి ఒకసారి అయితే కలుపుకుందాము. చూడండి, ఎంత మంచి స్మెల్ వస్తుందో అండి. నెయ్యిలో వేపాం కదా. చూడండి, ఇది ప్రసాదంగా కూడా చాలా యూజ్ అవుతుందండి. చాలా త్వరగా కూడా అవుతుంది. ఇంట్లో మనకి టైం లేదు, ప్రసాదం ప్రిపేర్ చేయాలి అనుకుంటే చాలా సింపుల్గా 15 మినిట్స్లోనే మనకి ప్రాసెస్ అంతా కంప్లీట్ అవుతుంది. చూడండి, ఎంత బాగుందో చూడండి. చూడడానికి నోరు ఊరిపోతుందండి. అలాగే టేస్ట్కి సరిపడా కొంచెం చిటికెడు సాల్ట్ని అయితే యాడ్ చేస్తున్నానండి. ఈ సాల్ట్ అనేది కొంతమంది వేస్తారు, కొంతమంది వేయరండి. నేనైతే యాడ్ చేస్తున్నాను. మొత్తం స్వీట్గా ఉంటే బాగుండదు కదండి. కొంచెం ఉప్పు కూడా యాడ్ చేస్తే చాలా టేస్ట్గా అనిపిస్తుంది. ఇలా తిప్పుకోవాలండి. తిప్పుకున్న తర్వాత స్టవ్ ఆపేసి మనం ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలండి. చూడండి, ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను. ఎంత బాగుందో చూడండి. దీనిని పరమాన్నం అని కొంతమంది అంటారు, కొంతమంది పాయసం అంటారు, కొంతమంది బెల్లం అన్నం అని కూడా అంటారండి. బెల్లం అన్నం అంటారు. మీ ఏరియాలో దీన్ని ఏమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పరమాణాన్ని మా బాబుకి టేస్ట్ చేయమని చెప్తానండి. వాడు ఎలా ఉందో చెప్తాడు, చూద్దాం రండి. దేవాంష్కి ఇచ్చానండి. దేవాంశ్ టేస్ట్ చేస్తున్నాడు. మమ్మీ సూపర్ ఉంది మమ్మీ అంటున్నాడు. సూపర్ అంటున్నాడు. ఒకసారి అయితే మీ పిల్లలకి ఇలా ట్రై చేసి పెట్టండి. ఇందులో ఒక స్పూన్ నెయ్యినైతే యాడ్ చేసుకోండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీ.